హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో సత్యవతి తన ఇద్దరు కుమారులు చనిపోయిన తరువాత కురువంశానికి రాజు కావాలని భీష్ముణ్ణి తన తమ్ముడి భార్యతో పిల్లలు కనమని అడుగుతుంది. అయితే సత్యవతి భీష్ముణ్ణి ఎందుకు అలా అడిగింది? అలాగే సత్యవతి చెప్పిన మాట విన్న భీష్ముడు ఏం చేశాడు? అలాగే కురు రాజ్యానికి రాజైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు అలాగే విదురుడు ఎవరికి ఎలా జన్మించారు అనే విషయాలను నేడు ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మహాభారతం ప్రకారం సత్యవతికి అలాగే శాంతన మహారాజుకి ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడు విచిత్ర వీర్యుడు. వీరు పుట్టకముందే శాంతన మహారాజుకు ముందే ఒక కొడుకు ఉన్నాడు, అతనే భీష్ముడు. అలాగే శాంతన మహారాజు చనిపోయిన తరువాత హస్తినాపురానికి పరిపాలించడానికి భీష్ముడు చిత్రాంగదుడిని రాజును చేస్తాడు. చిత్రాంగదుడు చాలా శక్తివంతుడు, కానీ ఇతనికి అతడే గొప్ప అనే గర్వం ఉండేది. అలాగే ఒకరోజు చిత్రాంగదుడి దగ్గరికి ఒక గంధర్వుడు వస్తాడు. అతని పేరు కూడా చిత్రాంగదుడే. ఆ గంధర్వుడి పేరు తెలుసుకున్న చిత్రాంగదుడు కోపంతో అతనిని తన పేరు మార్చుకోమంటాడు, లేకపోతే తనతో యుద్ధం చెయ్యమని కోరతాడు. అప్పుడు వారిద్దరి మధ్య 3 సంవత్సరాల పాటు ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ యుద్ధంలో గంధర్వుని చేతిలో చిత్రాంగదుడు చనిపోతాడు. అలా చిత్రాంగదుడు చనిపోయిన తరువాత భీష్ముడు విచిత్ర వీర్యుడిని రాజును చేస్తాడు. ఆ తరువాత భీష్ముడు విచిత్ర వీర్యునికి కాశీదేశం యువరాజైన అంబిక అంబాలికలతో పెళ్లి చేస్తాడు. కానీ విచిత్ర వీర్యుడు కూడా తనకు పెళ్ళైన 7 సంవత్సరాలకి పిల్లలు పుట్టకుండా అనారోగ్యంతో మరణిస్తాడు. ఇక సత్యవతి తన కుమారులిద్దరూ చనిపోవడంతో కురురాజ్య వంశానికి వారసుడు లేడని భీష్ముణ్ణి పిలిచి అతన్ని, భీష్మ, నా కొడుకులిద్దరూ చనిపోయారు, దానివల్ల ఈ కురు రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. అందువల్ల నువ్వు నీ బ్రహ్మచర్య ధర్మాన్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకుని ఈ వంశాన్ని నువ్వే నిలబెట్టాలని సత్యవతి భీష్మునితో చెబుతుంది. అప్పుడు భీష్ముడు సత్యవతితో, నేను నా ప్రాణాలైనా వదులుతాను, కానీ నేను నమ్ముకున్న ధర్మాన్ని ఎప్పటికీ వదలలేను, అందువల్ల పెళ్లి చేసుకోలేనని భీష్ముడు తన చిన్నమ్మైన సత్యవతితో చెబుతాడు. అంతేకాకుండా భీష్ముడు సత్యవతితో కురువంశాన్ని నిలబెట్టడానికి ఒక ఉపాయం ఉందని చెబుతాడు. అదేమిటంటే, గతంలో పరశురాముడు క్షత్రియ రాజులందరినీ సంహరించినప్పుడు నియోగ ధర్మం ద్వారానే మళ్ళీ రాజులు జన్మించారు. అందుకే ఇప్పటికీ క్షత్రియ రాజులు బ్రతికే ఉన్నారని చెబుతారు. ఈ నియోగ ధర్మం ద్వారా మన కురువంశాన్ని నిలబెట్టుకోగలమని సత్యవతికి భీష్ముడు చెబుతాడు. అప్పుడు సత్యవతి భీష్ముడు చెప్పిన దానికి ఒప్పుకుని, ఇప్పుడు మన వంశాన్ని నిలబెట్టగలవాడు వేదవ్యాస మహర్షి ఒక్కడే అని చెబుతాడు. ఆ మాట విన్న భీష్ముడు సత్యవతితో, అవును తల్లి, మన వంశాన్ని నిలబెట్టగలవాడు వేదవ్యాస మహర్షి ఒక్కడే అని అంటారు. వేదవ్యాస మహర్షి సత్యవతికి పరాశుడికి అనే మహర్షి ద్వారా జన్మించాడు. వేదవ్యాసుడు పుట్టిన వెంటనే 12 ఏళ్ల యువకుడిగా మారి తన తల్లితో తనని మనసులో స్మరించుకుంటే అప్పుడు నేను ఎదుట ప్రత్యక్షమవుతానని చెప్పి ఆనాడు వెళ్ళిపోతాడు. ఆ విధంగా తన కొడుకు చెప్పినట్టుగానే సత్యవతి వేదవ్యాస మహర్షిని తన మనసులో స్మరిస్తుంది. అప్పుడు వెంటనే వ్యాసుడు సత్యవతి ముందుకు వచ్చి, అమ్మ, నన్ను ఎందుకు పిలిచారని అడుగుతాడు. ఇక సత్యవతి వేదవ్యాసుడితో, కురువంశనాశనం అవ్వకుండా ఉండడం కోసం నీవు నీ శక్తి ద్వారా విచిత్ర వీర్యుడి భార్యలైన అంబికకు అంబాలికకు పుత్ర సంతానం కలిగేలా చెయ్యాలని అడుగుతుంది. ఇక వ్యాసుడు సత్యవతి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు సత్యవతి తన కోడలికి ఈ విషయం చెప్పి వ్యాస మహర్షి దగ్గర ముందుకు వెళ్తుంది. అంబికను పంపిస్తుంది. అప్పుడు అంబిక వేదవ్యాస మహర్షిని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. అందువల్ల అంబికకు పుట్టిన ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుడతాడు. ఇక ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టడంతో సత్యవతి వేదవ్యాసునితో అంబాలికను పుత్ర సంతానం ప్రసాదించమని ఆమెను వేదవ్యాస మహర్షి వద్దకు పంపుతుంది. అప్పుడు అంబాలిక వేదవ్యాస మహర్షిని చూసి భయపడడంతో పాలిపోయిన శరీరంతో అంబాలిక పాండురాజుకు జన్మనిస్తుంది. ఇక అంబికకు అంబాలికకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతులుగా పుట్టలేదని సత్యవతి మళ్ళీ తనకు ఒక వారసుడిని ఇమ్మని అడుగుతుంది. అప్పుడు అంబిక తన దగ్గర పనిచేసే ఒక దాసీని వేదవ్యాస మహర్షి దగ్గరికి పంపుతుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి ఆ దాసీకి ఒక మగ బిడ్డను ప్రసాదిస్తాడు. అతనే విదురుడు. అలాగే మాండవి మహర్షి యొక్క శాపం కారణంగా యముడు భూలోకంలో పుట్టవలసి వచ్చింది. అతనే అన్ని విద్యలు తెలిసిన విదురుడు. అలాగే మహాభారత కథను వాసంపాయుడు అనే మహర్షి చెబుతున్నప్పుడు ఎంతో
శ్రద్ధగా వింటున్న జనమేజయ మహారాజు విదురుడి యొక్క జన్మ గురించి తెలుసుకోవాలని అనుకుని ఆ మహర్షిని యమధర్మరాజు ఎందుకు భూలోకంలో పుట్టవలసి వచ్చింది, అందుకు గల కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు మహర్షి పూర్వకాలంలో మాండవ్యుడు అనే మహర్షి అరణ్యంలో తలకిందులుగా ఎన్నో సంవత్సరాల నుండి ఘోరమైన తపస్సు చేస్తుంటాడు. అలాగే ఒక రాజు కొంతమంది దొంగలు నగలను దొంగలించి రాజభటులు రావడంతో ఆ మహర్షి ఆశ్రమంలో ఆ నగలను వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక అక్కడికి వచ్చిన రాజభటులు అక్కడ ఉన్న నగలను చూసి దొంగతనం చేసిన దొంగలకు ఈ మహర్షి సంబంధం ఉంది అనుకుని మాండవ్య మహర్షిని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఇక రాజుగారి దొంగతనం చేసింది మహర్షి అనుకుని మహర్షికి మరణశిక్ష విధిస్తారు. అప్పుడు యమభటులు మాండవ్య మహర్షిని శూలాలతో గుచ్చి బాధపడతారు. అప్పుడు యమలోకానికి వెళ్ళిన మాండవ్య మహర్షి యమధర్మరాజును రాజభటులు నన్ను శూలాలతో గుచ్చి బాధ పెట్టారు, అంతటి తప్పు నేనేం చేశానని అడుగుతాడు. ఇక యమధర్మరాజు ఆ మహర్షితో, చిన్నప్పుడు నువ్వు తూనీగలను పట్టుకుని వాటి తోకలను సూదులతో గుచ్చేవాడివి, అందుకే నీకు ఈ శిక్ష పడిందని అంటాడు. ఇక ఆ మహర్షి, యమధర్మరాజా, నేను చిన్నప్పుడు చేసిన తప్పుకు నువ్వు ఇంతకు ఇప్పుడు శిక్ష విధించావు, అలాగే నువ్వు కూడా భూలోకంలో ఒక దాసి కడుపున పుడతావని శపిస్తాడు. అలాగే చిన్నతనంలో పిల్లలు చేసే తప్పులకు శిక్షలు ఉండవని ఒక కొత్త శాసనాన్ని కూడా పెడతాడు. ఆ విధంగా వాసంపైనుడు జనమేజయుడు మహారాజుకి విదురుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతాడు. ఈ విధంగా కురువంశ వారసులైన ధృతరాష్ట్రుడు అలాగే పాండురాజు మరియు విదురుడు విచిత్ర వీరునికి పుట్టలేదు, తన పెద్ద తండ్రి అయిన వ్యాసునికి జన్మించారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మహాభారతంలోని కురువంశం యొక్క వారసులు ఎలా జన్మించారో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం, మహాభారత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.